హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు భార్గూస్ వెజ్ కిచెన్. ఈరోజు రెసిపీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన క్షీరాన్నం అండి. ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా చేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ముందుగా కొంచెం నీళ్లు వేసుకోవాలండి, లేదంటే పాలు అడుగంటుతాయి. ఇందులోకే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల పాలు వేసుకోవాలి. అలాగే 1 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఈ పాలు బాగా మరిగేలాగా వేడి చేసుకోవాలండి. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్న పాలలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. ఇలా ఈ బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలండి. అన్నం ఉడికేలోపు ఇంకొక బర్నర్ పైన గిన్నె పెట్టి ఇందులో 1.25 గ్లాసు బెల్లం వేసుకోవాలి. ఇందులోకి ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకుని ఈ బెల్లాన్ని అంతా కూడా బాగా కరిగించుకోవాలండి. ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇదంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో అన్నాన్ని కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా ఇలా కలిపేసుకొని మరీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూతని పూర్తిగా ముయ్యొద్దు, బయటికి పొంగుతుందండి పాలు. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, అన్నం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలండి. బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిపోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఇలా స్టైనర్ పెట్టుకొని బెల్లం సిరప్ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా. అందుకోసం 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కొంచెం కాజు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి. ఎండు కొబ్బరి ముక్కలు మీ ఇష్టం అండి, ఆప్షనల్, వేసుకోవచ్చు లేదంటే లేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకే ఎండు ద్రాక్ష వేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాసు పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసుకుని ఇదంతా కూడా మరొకసారి కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొంచెం వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే వాసన కూడా ఎక్కువ వస్తుంది, అలాగే చేదు వస్తుంది. అలాగే దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పచ్చకర్పూరము స్టవ్ మీద నుంచి దించిన తర్వాత మాత్రమే వేసుకోండి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకోకూడదు. అంతేనండి, అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.